ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ప్రోమో చూసింటారు, ఇంత సెకండ్ ప్రోమో అలాగే లైవ్లో కూడా జరుగుతూ ఉంది ఆ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని నేనైతే తప్పు పట్టను. అండ్ ఆ ప్రాసెస్ గురించి నేను ఎటువంటి కామెంట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ చైల్డ్హుడ్ ఫొటోస్ పంపించిన తర్వాత వాళ్ళ గురించి ఒకరు చెప్పుకుంటారు. అంటే ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ జర్నీలో కష్టం ఉంటుంది అబ్బా. కష్టం లేకుండా ఏ మనిషి ముందుకు రాడు, ఓకేనా? ప్రతి ఒక్క జర్నీలో కష్టం ఉంటుంది. సో వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు పడిన కష్టాలు చెప్పుకుంటున్నారు. అది ఒక సరైన వేదిక. అది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఒక సరైన వేదిక కల్పించారు బిగ్ బాస్. ఆ వేదిక మీద వాళ్ళ మనసులో ఉన్న భారము, వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుంది, వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలనుకున్నది, లేదా వాళ్ళ జర్నీలో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తుల గురించి చెప్పడానికి కానీ, వాళ్ళని అడ్రస్ చేయడానికి కానీ, వాళ్ళని గౌరవించుకోవడానికి కానీ, లేదా వాళ్ళ ప్రేమను చూపించడానికి కానీ అంతకంటే గొప్ప ఛాన్సు, అంతకంటే గొప్ప ప్లేసు ఇంకొకటి ఉండదు. కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది ఆ ప్రాసెస్ మీద. నార్మల్గా అంటే లైక్ ఆ ఫోటోలు చూడంగానే ఏడ్చుకుంటా, ఎడపప్పులు పెట్టుకుంటా, అమ్మ ఇట్లాంటివి నేను నమ్మను. కానీ ఇట్లాంటివి నాకు చిరాకు. కానీ లైక్ 3rd వీక్లోనో 4th వీక్లోనో లెటర్లు రాగానే ఏడుస్తుంటారు చూడండి, ఆ ప్రాసెస్కి నేను కంప్లీట్లీ విరుద్ధం. కానీ బట్ ఈ ప్రాసెస్కి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు, తెలియాలి కదా ప్రపంచానికి. అంటే ఇంత దూరం ఎలా వచ్చాము, బిగ్ బాస్ హౌస్ దాకా మేము ఎక్కడి నుంచి వచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ చెప్పుకుంటా ఉన్నాడు, వాళ్ళ అమ్మకి తినడానికి తిండి లేక వాళ్ళ అమ్మ అంటే ఒక కొడుకుని కనడానికి, ఒక కొడుకుని కంటే ఇంకొక కొడుకుని కంటే పోషించడానికి డబ్బులు ఆడున్నాయి, నువ్వు ఎట్ట పోషిస్తావు నువ్వు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించకపోతే వాళ్ళ అమ్మ మట్టి తినిందన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది మట్టి తినిందా అంటే ఉంటుంది, అంటే మట్టి తినిందా అంటే అలాంటి బియ్యం తినుంటారు, అలాంటి అన్నం తినుంటారు, నూకలు పురుగులు ఉన్న బియ్యం కూడా తినుండొచ్చు. ఆ స్టేజ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఇమాన్యుయల్ది అలాంటి స్టేజే. అక్కడి నుంచి ఇమాన్యుయల్ మొన్న వాళ్ళ చర్చిలోకి వెళ్తే ఇమాన్యుయల్ బయటికి రావడానికి చాలా టైం పట్టిందంట. వాళ్ళ ఊర్లో కనీసం వాళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళు కాదంట. అలాంటి స్టేజ్ నుంచి వచ్చాడు అబ్బాయి. సో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదబ్బా. సో దాన్ని మనం తప్పు పట్టలేము, అండ్ నేనైతే తప్పు పట్టట్లేదు కూడా దాన్ని. సో ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నారు. బట్ అక్కడ అందరికీ అవకాశం ఉంది, ఒక్క ఇమాన్యుయల్కి తప్పితే. ఇక్కడ కూడా ఇమాన్యుయల్ ఎంత దురదృష్టవంతుడు అంటే ఈ పొజిషన్లో. ఎందుకంటే ఆ అబ్బాయి చెప్పుకున్న దానికి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకొని అది ఓట్ల రూపంలో చూపెడతారు చాలా మంది. ఆ పొజిషన్లో అబ్బాయి లేకపోవడం అనేది నాకు పర్సనల్ అరే అనిపించింది. మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు ఆడియన్స్ కొంచెం ఫీల్ అవుతారు, ఎమోషనల్ అవుతారు, మెల్ట్ అవుతారు. సో డెఫినెట్లీ ఎంతైనా మనం తెలుగు పర్సన్స్, డెఫినెట్లీ మనం ఎమోషన్స్ని మనం రెస్పెక్ట్ ఇస్తాము, ఎమోషన్స్కి మనం ఫస్ట్ ప్లేస్లో పెడతాం మనం ఎప్పుడు. కాబట్టి సో డెఫినెట్లీ మనం ఓట్లు వేస్తాం. ఆ ఓట్లు ఆ ఇమాన్యుయల్ మిస్ అయిపోయాడేమో అని అనిపిస్తుంది సీరియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ జర్నీ చూసి అరే ఇన్స్పైరింగ్ అనిపించో, లేదా ఆ జర్నీ చూసి బాధ అనిపించో, ఆ జర్నీ చూసి కొంచెం ఆ ఎమోషన్ అనిపించో ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తారు. నువ్వైనా వేస్తావు, నేనైనా వేస్తా, నేను కూడా వేస్తాను. నేను ఎవరికి వేసా నేను చెప్పాను. ఈరోజు వాళ్ళు చూసిన తర్వాత నేను వేసా, ఎవరికి వేసా నేను చెప్పాను. సో అలా వేస్తారు ఓట్లు, మీరు మాత్రం చెప్పాలి, కామెంట్ చేయాలి కింద. సో అలాగా అది ఛాన్స్ మిస్ చేసుకున్నాడు ఇమాన్యుయల్. అండ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఆ అబ్బాయి మా ఇంట్లో వాళ్ళు రాకపోయినా పర్లేదు, మా ఇంట్లో వాళ్ళు రాకపోయినా పర్లేదు అన్నప్పుడు నేను మొన్న చెప్పాను. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అబ్బాయికి అంత ర్యాపో లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అబ్బాయి అంత లేడు. దాని తర్వాత అబ్బాయి మిలిటరీకి వెళ్ళారు, ఎప్పుడు 6 నెలలకు ఒకసారి అబ్బాయి వస్తుంటాడు. సో అబ్బాయికి అంత అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అంత కనెక్షన్ లేదేమో అని చెప్పారు. దానికి ఎక్స్టెండెడ్గా అబ్బాయి చెప్పిందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర చదువుకున్నాడంట. సో వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న ఒక పిల్లోడు ఎక్కువ రోజులు అక్కడ ఉన్నప్పుడు మేబీ వాళ్ళ అమ్మ వాళ్ళతోటి చిన్నప్పుడు ఆ జ్ఞాపకాలు కానీ అది కానీ కలిసి పెరగడం లేనప్పుడు ఆ అబ్బాయికి నిజంగానే అంత అనిపించకపో ఉండొచ్చు. అందుకని మా అమ్మ వాళ్ళు రాకపోయినా పర్లేదు నాకు అని చెప్పి 2 సార్లు అంటే దాన్ని కూడా చాలా మంది ట్రోల్ చేశారు. సో దానికి రీజన్ అదన్నమాట. సో అలాగే ఇప్పుడు తనూజ గురించి కూడా చెప్పింది, తనూజ గురించి వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతుంది. సో ప్రతి మనిషికి ఒక కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు. సో వాళ్ళకి వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో రోల్ మోడల్గా ఉంటారు. సో ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ రోల్ మోడల్గా ఉంది అంటే ఒక అమ్మాయి మా నాన్న నాకు రోల్ మోడల్ అని చెప్తారు ఎవరన్నా. అలాంటిది ఒక అమ్మాయి మా అమ్మ రోల్ మోడల్ నాకు అని చెప్పి, మా అమ్మ నాకు హీరో అని చెప్పి ఒక అమ్మాయి చెప్పింది అంటే అబ్బాయి చెప్పడంలో విచిత్రం లేదు. బట్ ఒక అమ్మాయి చెప్పింది అంటే వాళ్ళ అమ్మ ఎంత స్ట్రాంగ్ పర్సన్, వాళ్ళ అమ్మ ఎంత ఫేస్ చేసి ఉండకపోతే సిచ్యువేషన్స్ని, ఆ అమ్మాయి మా అమ్మ నాకు హీరో అని చెప్పుద్ది. లైక్ అదనమాట. సో ఆ అమ్మాయి గురించి చెప్పుకుంటుంది. అలాగా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటా ఉన్నారు. మన ఎపిసోడ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరి జర్నీ వాళ్ళ కష్టం గురించి మాట్లాడుకుంటున్నారు. ఓకే, అది ఎపిసోడ్లకి చాలా క్లియర్గా ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం, దాన్ని అనలైజ్ చేద్దాము, వాళ్ళది ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అనేది. సో ఓటింగ్ అనాలిసిస్లోకి వచ్చేసరికి అండి,
ఒకటి నో ఎలిమినేషను, ఒకటి ఎలిమినేషను, సింగిల్ ఎలిమినేషన్. ఈ రెండిట్లోనే ఒకటి ఉంటుంది. సో ఇంత పెయిన్ఫుల్ చూసిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్గా వస్తారు, అవకాశం ఉంటుంది అన్నప్పుడు సో ఎలిమినేషన్ పెడతాడా అంటే నేను పెట్టడనే అనుకుంటున్నాను. సో నో ఎలిమినేషన్కి నేను 99% ఛాన్స్ ఇస్తున్నాను. బట్ ఆ 1% ఎలిమినేషన్కి ఎవరికి దగ్గరగా ఉన్నారు అన్నప్పుడు సో తనుజ గారి చేతిలో ఆ పవర్ ఉంటుంది, ఆ పవర్ డిసైడ్ చేస్తుంది. అండ్ తనుజ గారు ఇందాక లైక్ భరణి గారి ఎలిమినేషన్, నామినేషన్స్ వాటి గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దివ్య నిఖిత కోసం బిగ్ బాస్ ఈ సెటప్ అంతా పెట్టాడు. యాక్చువల్గా దివ్య నిఖిత నామినేషన్స్లోకి వచ్చింది. దాని తర్వాత బిగ్ బాస్ ఇదంతా మళ్ళీ ఆపరేషన్ అవన్నీ జరుగుతాయి అని చెప్పి సో ఆ అమ్మాయితో పాటు అందరినీ తీసుకొచ్చాడు. అలాంటి అమ్మాయిని బిగ్ బాస్ అకాల లాస్ట్లో ఉన్నా కూడా, బాటంలో కూడా ఉన్నా కూడా అమ్మాయిని బయటికి పంపిస్తారని అనుకోను. అంటే ఫ్యామిలీ వీక్ దగ్గరగా వస్తుంది, ఎలిమినేషన్ చెయ్యాలి అనుకుంటే సో ఎలిమినేషన్కి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భరణి గారే కనిపిస్తుంటారు. అంటే లైక్ ఎందుకు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ ఆయన ఒకసారి బయటకు వెళ్ళొచ్చాడు, ఓకేనా. జస్ట్ ఆయన వచ్చి 2 వీక్స్ అయింది. ఆయన వెళ్ళి 1 వీక్ అలా ఉండేసి వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీతో. వీళ్ళంతా వచ్చినప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళలేదు. సో ఎవరైతే మిగిలినారో వైల్డ్ కార్డ్స్ వాళ్ళు కూడా వచ్చి దగ్గర ఒక 4-5 వారాలు అయింది, 5వ వారం అవుతుంది. సో వాళ్ళకి కూడా అదే పెయిన్ ఉంటుంది. భరణి గారు వెళ్ళి బయటకు వచ్చి ఒక 3 వారాలు అయింది. సో ఆయన వెళ్ళి వచ్చాడు కాబట్టి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది. సో అందుకని నో ఎలిమినేషన్ పెడతారని. ఇప్పుడు నో ఎలిమినేషన్ పెట్టాలి, ఎందుకంటే దివ్య ఒక్కటే ఉంది. ఇప్పుడు దివ్యాని పంపించేస్తే హౌస్లో ఇంకా ఉండేది 3 అమ్మాయిలే, ఓకేనా. లేదు గౌరవ్ వాళ్ళని పంపించేస్తే ఇప్పుడే వైల్డ్ కార్డ్స్ వరుసగా వెళ్ళిపోతున్నారు, ఆ మాత్రం వైల్డ్ కార్డ్స్ తీసుకురావాలన్నది అదొకటి వచ్చింది క్వశ్చన్. అండ్ ఇంకా లేదు భరణి గానే పంపించాలి అంటే అసలు తీసుకొచ్చింది ఎందుకు, మళ్ళీ పంపించేది ఎందుకు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతాయి ఈ వీక్. సో అండ్ దట్టు తనుజ గారి చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు తనుజ గారి చేతిలో పవర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి భరణి గారిని రితుని అక్కడ పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారిని సేవ్ చేస్తుందా, రితుని సేవ్ చేస్తా అంటే 110% రితుని సేవ్ చేస్తుంది. అసలు అది చూపించారనుకోండి, ఇదిగో ఈ పర్సన్ ఎలిమినేట్ అయిపోయాడు, నువ్వు ఈ పర్సన్ కాపాడతావా అంటే అసలు అమ్మాయి కాపాడదు, వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆడియన్స్ రెస్పెక్ట్ని దాటి, ఆడియన్స్ ఓట్స్ని దాటి ఆ అమ్మాయి వేరేలాగా విరుద్ధంగా చేయాలనుకోదు. బీభత్సమైన నెగిటివ్ అయిపోద్ది ఆ అమ్మాయికి. అది భరణి గారు ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్లో భరణి గారు ఉన్నా కూడా, ఎలిమినేట్ అయిపోయిన ప్లేస్లో ఆ అమ్మాయి వాడదు భరణి గారి కోసం. 110% వాడదు ఆ అమ్మాయి, ఖచ్చితంగా వాడదు. ఎందుకంటే ఆ అమ్మాయి నెగిటివ్ అయిపోద్ది, అది చాలా నెగిటివ్ చేస్తారు అమ్మాయికి. ప్యూర్ క్యాలిక్యులేటెడ్ మైండ్ అమ్మాయిది, చాలా గట్టి మైండ్ అమ్మాయిది. బయట ఏం జరుగుద్ది, మనం ఒక అడుగు వేస్తే బయట అది ఎలా ప్రొజెక్ట్ అయ్యిద్ది అని చాలా గట్టిగా ఆలోచించి సో బయట ఎలా ప్రొజెక్ట్ అవ్వకూడదో అలా గేమ్ ఆడగలిగే ఒక గేమర్ ఆ అమ్మాయి. చాలా మైండ్ గేమ్ ఆడొద్దు అమ్మాయి, తెలియట్లేదు అంతే. ప్రతి మూవ్ చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటుంది అమ్మాయిది, ప్రతిదీ చాలా గట్టిగా ఆడుద్ది గేమ్. సో కాబట్టి ఆ అమ్మాయి ఖచ్చితంగా వాడదు. సో ఇప్పుడు అది ఏం చేయాలి, నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఈ వీక్ ఫస్ట్ నుంచి ఆ అమ్మాయికి అక్కడ ఎవరున్నారో చెప్పకుండా పెట్టాలి. సో ఇక్కడ బాటంలో ఇద్దరిని పెట్టి అమ్మా నువ్వు ఎవరినైతే కాపాడతావో సో వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు అన్నప్పుడు అప్పుడు కూడా ఆ అమ్మాయి వాడదు. నువ్వు కాపాడిన వాళ్ళు ఉంటారు, సేవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అని అమ్మాయికి అప్పుడు ఓపెన్గా చెప్పాలి. ఆ అమ్మాయికి అలా చెప్తేనే వాడుద్ది, లేకపోతే అస్సలు వాడదు అమ్మాయి. నేను వాడను సార్, ఎవరికి వాడను, మీ ఆడియన్స్ ఎలిమినేషన్ ద్వారానే వెళ్ళిపోవాలి సార్ అని చెప్పుద్ది అమ్మాయి. ఆ పవర్ని వాడదు అమ్మాయి, మళ్ళీ చెప్తుండే కదా వాడదు ఆ పవర్ని. మేబీ అక్కడ రితువు ఉంటే రితువు కోసం ఏమన్నా ఆల్రెడీ వాడతాను అని చెప్పింది కాబట్టి రితువుకి, సో రితువు కోసం ఏమన్నా వాడుద్దేమో తప్పితే అక్కడ రితువు లేకపోతే ఇంకెవ్వరి కోసం వాడదు ఆ అమ్మాయి. మళ్ళీ రాసిస్తున్నా, చాలా క్లారిటీగా ఉంటుంది. సో అలాంటప్పుడు సిచ్యువేషన్స్లో ఏమైందంటే ఇప్పుడు వస్తూ ఉన్నారు, సో ఇంతమంది ఇప్పుడు వాళ్ళ జర్నీస్ అవి చూపిస్తూ ఉన్నారు. అండ్ బాటమ్ 3లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గౌరవ్ కానీ, నిఖిల్ కానీ, అండ్ నెక్స్ట్ మన దివ్య పాప కానీ, సో వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళ 3లోనే ఎలిమినేషన్ జరుగుతుందని మనం అనుకుంటాం. ఒకవేళ నిజంగా ఎలిమినేషన్ జరిగితే వాళ్ళ 3ని దాటి భరణి గారి దగ్గరికి రావచ్చు, భరణి గారిని దాటి రితు దాకా రావచ్చు, రితుని దాటి డెమోన్ దగ్గరికి రావచ్చు, డెమోన్ దగ్గర ఆగిపోవచ్చు. ఓకేనా, ఈ 5 డేంజర్ జోన్లో ఉన్నట్టే ఇప్పటికీ. ఒక వాళ్ళిద్దరు అండ్ సుమన్ అన్న అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన సంజన గారు, ఈ 4 మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 6 డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో డెమోని కూడా కాసేపు పక్కన పెడితే మిగిలిన 5 డేంజర్ జోన్లో ఉన్నట్టే భరణి గారి దగ్గర నుంచి. సో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు బిగ్ బాస్ ఎలిమినేట్ చేయాలనుకుంటే. లేదు ఫ్యామిలీ వీక్ వస్తుంది కాబట్టి ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టేసి ఏదో ఒక వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టేసి లాస్ట్ వీక్ టాప్ 6 పెట్టేసుకోవాలని బిగ్ బాస్ టీం డిసైడ్ అయితే తప్పితే సో డెఫినెట్లీ ఒక వికెట్ అయితే లేచుద్ది. ఆ లేచే వికెట్ ఎవరిది అన్నప్పుడు సో దివ్య వికెట్ లేచుద్దని నేను నమ్మట్లా. ఓకేనా, దివ్య వికెట్ లేచుద్దని 110% నమ్మట్లా. ఇంకా నా ఇంట్యూషన్ దాటి ఇంకేమైనా జరిగితే మామూలు ఉండదు అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేనైతే మాత్రం
ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వదని అనుకుంటున్నా. ఎలిమినేట్ అయ్యే అమ్మాయి అయితే ఎలిమినేట్ చేయాలని ఆ అమ్మాయిని అనుకుంటే సో అంత పెద్ద ప్రాసెస్ పెట్టిన తర్వాత కూడా మిగిలిన వాళ్ళందరినీ తీసుకురాడు. అక్కడ ఉంది ఇంకా అప్పుడు 3 అమ్మాయిలు మిగులుతారు. సో ఆ అమ్మాయిని ఉంచుతారు. నాకు తెలిసి అర్థమవుతుంది. ఆ అమ్మాయి నెక్స్ట్ వీక్ కూడా పంపించరు. ఒకవేళ ఈ వీక్ నో ఎలిమినేషన్ అయినా కానీ నెక్స్ట్ వీక్ ఆ అమ్మాయిని పంపించరు. ఇంకొక గౌరవ లేకపోతే నిఖిలో ఇంకెవరో ఒకరు వెళ్తారు. ఆ అమ్మాయి వెళ్ళదు. ఓకేనా, వీళ్ళిద్దరు ఉంటారు. 13వ వారమే వీళ్ళిద్దరిలోంచి ఒకరు వెళ్ళేదానికి నేను అనుకుంటుంది. నెక్స్ట్ వీక్ 11th వీక్ నెక్స్ట్ వీక్ వెళ్ళదు. మేబీ 12th వీక్ ఏమైనా వెళ్ళుద్దేమో దివ్య. అప్పుడు వరకు వెళ్ళదు. సో 13th 14th పెద్ద ప్రాబ్లం లేదు కానీ అప్పుడు వరకు అయితే వెళ్ళదు దివ్య. సో ఈ వీక్ సేఫ్ దివ్య. మేబీ నెక్స్ట్ వీక్ కూడా సేఫ్ అవ్వచ్చు దివ్య, లేదా నెక్స్ట్ వీక్ ఏమైనా వెళ్ళిపోవచ్చేమో కానీ ఈ వీక్ అయితే సేఫ్ దివ్య. సో ఇంకా నిఖిల్, గౌరవ్, బర్నీ గారు ఈ ముగ్గురు ప్లస్ ఈ ముగ్గురులోనే ఉంటుంది ఎలిమినేషన్. ఒకవేళ ఈ ముగ్గురులో ఉంటుంది, లేదంటే నో ఎలిమినేషన్ ఉంటుంది. ఈ అమ్మాయి దివ్యాన్ని మాత్రం పంపించారు. పంపించే పని అయితే అంత పెద్ద ప్రాసెస్ పెట్టరు బిగ్ బాస్. నేను చాలా బలంగా నమ్ముతున్నాను. పంపించేయాలంటే అంత ప్రాసెస్ పెట్టవలేదు. ఈజీగా అమ్మాయి ఎలిమినేట్ అయిపోద్ది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ప్రాసెస్ పెట్టకపోతే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుద్ది కానీ ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అనేది. ఎందుకంటే గౌరవ్ లీస్ట్లో ఉన్నాడు, గౌరవ్ పైన నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్ కొంచెం పర్ఫార్మెన్స్ ఓట్లు ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఉంటుందో తనూజ ఓటింగ్ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయి ఉంటుంది నిఖిల్కి, చాలా పడుతుంటుంది నిఖిల్కి. సో ఆపరేషన్ దివ్య వాళ్ళు లాస్ట్ రోజన్నా కంటిన్యూ చేయాలని చెప్పి మస్తు ట్రై చేస్తుంటారు. నిన్నటి నుంచి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే నిన్నటి నుంచి ఎవరు కూడా తనూజని మెంటల్గా కూడా మైండ్లోకి రాదు. సో తనూజ డౌన్లో ఉంటుంది, కళ్యాణ్ ఓటింగ్ పైకి వచ్చిందని. ఎందుకంటే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అలా వచ్చింది, కెప్టెన్ అయింది. సో కాబట్టి ఆ అమ్మాయి డౌన్ తీసుకురారు ఎవరు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, బ్యాక్ ఎండ్లో మొత్తం తీసుకెళ్లి నిఖిల్కి వేస్తారు. సో దివ్యాని ఇంకొంచెం డౌన్ చేయాలని ట్రై చేస్తారు. బట్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఆ అమ్మాయి చేతిలోనే ఉంటుంది కదా. సో అమ్మాయి చేతిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి దాన్ని వాడదని ఫైనల్ కాల్ అమ్మాయి తీసుకుంటుంది. ఓకేనా. బట్ బిగ్ బాస్ టీము ఏమనుకుంటుంది అనేది మెయిన్. నేనేమనుకుంటున్నాను అంటే ఎలిమినేషన్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఆర్ ఎల్స్ బర్నీ గారు కానీ, నిఖిల్ కానీ, లేకుంటే గౌరవ్ కానీ, వీళ్ళ ముగ్గురులో అసలు బర్నీ గారిని ఎలిమినేట్ చేసేసినా కానీ ఆశ్చర్యపోబడలేదేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఏదర్ నో ఎలిమినేషన్ ఆర్ బర్నీ గారు. చూడాలి ఏం జరిగింది అనేది. అండ్ నెక్స్ట్ టాప్లోకి వచ్చేసరికి సో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో తనుజ గారు లీడ్లో ఉన్నారు. కంటిన్యూ అవుతుంటుంది ఆ లీడ్, ఇంకా తగ్గదు. ఎందుకంటే లైక్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ క్లియర్గా కనిపిస్తుంది. సో వాళ్ళిద్దరు కొట్టుకోవాలని తిట్టుకోవాలని మెంటల్గా కనిపించట్లేదు వాళ్ళిద్దరు. ఆ అమ్మాయి అబ్బాయి కోసం అప్రిషియేట్ చేస్తుంది. వావ్ చెఫ్ గారు పడితే నెక్స్ట్ క్లాప్స్ కొట్టింది. ఇంతకే చూసాను. జస్ట్ కళ్యాణ్ బాధపడతా ఉంటే ఎక్కడ కనిపించింది వెంటనే కళ్యాణ్ మేబీ ఆ ప్రోమో తర్వాత ట్విట్టర్లో నెగిటివ్ చేస్తున్నారు ఆ అమ్మాయిని. కళ్యాణ్ బాధపడతా ఉంటే కనీసం దగ్గరకు కూడా రాలేదు, కనీసం ఓదార్చలేదు, దగ్గరికి వచ్చారు. ఆ అబ్బాయి అంతలా బాధపడతా ఉంటే ఇప్పుడు లైవ్లో అది జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయి బాధపడతా ఉంటే ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంది. రితు అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంది. రితు అడుగుతుంది, ఇంత దాచుకున్నావురా నీ మనసులో అని చెప్పి రితు అడుగుతా ఉంటుంది. అమ్మాయి తనుజ కళ్ళలో నీళ్లు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రోమోలో చూసరికి అమ్మాయి చూసావా అప్పటి వరకు అడిగింది, వాడుకుంది, కళ్యాణ్ని ఛాన్స్ ఇచ్చింది, కెప్టెన్ అయిపోయేసరికి చూసా కళ్యాణ్ ఎంత దూరం పెట్టేసిందో అని చెప్పి ఒక నెగటివ్ స్టార్ట్ చేస్తారు. ఆ అమ్మాయి అంత ఏదో ఒక చిన్న దాంట్లోనే ఏదో ఒక దాంట్లో తీసుకొచ్చి ఆ అమ్మాయి నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ని మాత్రమే డ్రెస్ వేసుకోమని చెప్పింది, కళ్యాణ్ని మాత్రమే మంచిగా రెడీ అవ్వమని చెప్పింది అని చెప్తారు. ఆ అమ్మాయి అందరికీ చెప్పింది, పొద్దున్న డెమోనికి కూడా చెప్పింది. సో ఇవన్నీ కొన్ని నెగిటివ్గా చేస్తున్నారు ఆ అమ్మాయిని. బట్ కళ్యాణ్ బాధపడుతున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా బాధపడింది. సో ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు ఇంతక కళ్యాణ్ కూడా బాధపడుతున్నాడు. ఒక బాండ్ అనేది వాళ్ళ మధ్య ఉంది, ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక లైన్ దాటి ఎప్పుడు లేరు. అది వాళ్ళకున్న ఒక బిగ్గెస్ట్ థింగ్. మేబీ ఆ అమ్మాయి ఆ ఛాన్స్ ఇవ్వలేదా, లేకుంటే ఆ అబ్బాయి ఆ ఛాన్స్ తీసుకోలేదా. సో ఇవన్నీ పక్కన పెడితే మాత్రం లైన్ దాటి ఎప్పుడు వాళ్ళు చేయలేదన్నమాట. చూడ్డానికి కూడా అంటే సిచ్యువేషన్స్లో మాత్రమే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఆ అబ్బాయికి ఏమైనా కావాల్సినప్పుడు ఆ అమ్మాయి లైక్ ఆ అబ్బాయి అడిగంగానే నాకు అంటే సెకండ్ వీక్ ఆ అబ్బాయి ఎప్పుడైతే ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇమ్యూనిటీ చాలా అవసరము, నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతానంటే సరే నువ్వు వెళ్ళిపోమని చెప్పి ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇచ్చిందో ఆ వీక్ మనోడు కెప్టెన్ అయ్యాడు. సో కెప్టెన్ అవ్వడం కోసం ఆ అబ్బాయి లైట్ ఆఫ్ చేసేయకుండా సో దివ్య లైట్ ఆఫ్ చేసింది. ఒక ఛాన్స్ ఇచ్చాను కదా, దివ్యకి 2వ సారి మాట ఇచ్చాను కదా, సో నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చాను కాబట్టి సో నేను దివ్యాన్ని ఆఫ్ చేస్తానని చెప్పుకోవచ్చు అమ్మాయి. అయినా కూడా కళ్యాణ్ కోసం అమ్మాయి అక్కడ చేసింది. ఏంటి ఈ అబ్బాయి కళ్యాణ్ సో దివ్యాన్ని సెలెక్ట్ చేసుకోకుండా తనుజాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక అవకాశం ఇచ్చాడు, ఆ అమ్మాయి దూసుకెళ్ళిపోయింది, కెప్టెన్ అయింది. సో ఆ అమ్మాయిని కెప్టెన్ చేయడం కోసం లాస్ట్ వీక్ ట్రై చేశాడు, అక్కడ ఛాన్స్ మిస్ అయింది. ఓకే, ఇలా రకరకాలుగా ఒకరి కోసం వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, ఒకరితో ఒకరు బాగానే ఉన్నారు. బట్ సో కాబట్టి మేబీ వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కానీ ప్రాబ్లం లేదన్నట్టు అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ కళ్యాణ్ అయితే. సో మరి బయట ఫ్యాన్స్ అలా లేరు కాబట్టి సో ఎవరి గెలుపు కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు బయట. ఫస్ట్ ప్లేస్లో ఆ అమ్మాయి, సెకండ్ ప్లేస్లో ఈ అబ్బాయి, 3వ ప్లేస్లోకి వచ్చేసరికి సంజన గారు, 4వ ప్లేస్లోకి వచ్చేసి సుమన్ అన్న, 5వ ప్లేస్లో వచ్చేసరికి డెమోను, 6వ ప్లేస్లో బర్నీ గారు, 7th రితు, 8th దివ్య, 9th నిఖిల్ ఆర్ గౌరవ్ ఆర్ నిఖిల్.
సో ఇలా ఉందన్నమాట 9th 10th పొజిషన్స్. సో వీళ్ళు ఇలాగే ఉంటుందా అంటే అఫీషియల్ పోల్స్లో ఇలాగే ఉండొచ్చు, అంత పెద్ద తేడా ఏముండదు. అగ్రెసివ్ ఓటింగ్ ఇక్కడ ఎలా పడుతుంటుందో అగ్రెసివ్ ఓటింగ్ అక్కడ అలాగే పడుతూ ఉంటుంది. ఈవెన్ దో మిస్డ్ కాల్స్ అవ్వచ్చు, ఈవెన్ దో ఓట్ పర్సెంటేజ్ అవ్వచ్చు, మోస్ట్లీ రిలయబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 10,000 ఓట్లు పడ్డాయి కాబట్టి దీంట్లో 7,000 6,000 తనుజాకు పడుతున్నాయి కాబట్టి సో అక్కడ కూడా 6,000 పడతాయి తనుజాకు అంటే లేదు. సేమ్ అంతే పర్సెంటేజ్ పడుతుంటుందా అంటే లేదు. కాకపోతే మాత్రం నెంబర్ అగ్రెసివ్గానే అక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1,00,000 ఓట్లు పడ్డాయి అనుకో, మినిమం ఒక 30,000 దగ్గర అమ్మాయి తీసుకుంటుంది, 30 నుంచి 40,000 అమ్మాయి తీసుకుంటుంది. అలాగే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. ఓకేనా. సో అగ్రెసివ్ ఓటింగ్ ఇక్కడ ఎలా పడుతుందో అమ్మాయికి అలాగే పడుతుంటుంది కాబట్టి అందులో దట్టు కెప్టెన్ అయిపోయిన అమ్మాయికి ఆ ఎలివేషన్ ఆ స్కోపు దొరుకుద్ది కాబట్టి ఎపిసోడ్ ఎండ్ లోపల, ఎపిసోడ్ ఎండ్ తర్వాత 1.5 గంట టైం ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ ఆ అమ్మాయి పొజిషన్ మనం అసలు ఊహించడం ఆ రేంజ్లో పెడతారు తీసుకెళ్ళి. ఓకేనా. సో అదే అన్నమాట నాకు అనిపించింది. సో మీరేమనుకుంటున్నారు, మీకేమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.